లియో తన చిన్న వేలు పెదవులపై పెట్టి ష్ అని చేస్తూ కళ్లను వెడల్పుగా తెరిచి పిల్లల్ని సాహసానికి రమ్మని పిలుస్తాడు. అమ్మ శాండ్విచ్ చేస్తూ రూమ్ని శుభ్రం చేయండి చిన్న డైనోసార్స్ అని అంటుంది. మ్యాక్స్, క్లోయి ముఖం చిట్లించి రూమ్ శుభ్రం చేయాలా, బోరింగ్ అని అనుకుంటారు. క్లోయి కిటికీ ద్వారా అడవిని చూపిస్తూ తాత చెప్పిన గర్జించే రాయి అదే అని చెబుతుంది. లియో ప్లే మ్యాట్పై పడుకుని చిప్తో నవ్వుతూ అరే చూడు వీళ్ళు రహస్యంగా వెళ్తున్నారు అంటాడు. మ్యాక్స్, క్లోయి వెనుక తలుపు తెరిచి అడవికి బయలుదేరుతారు. అమ్మ వెనక్కి తిరిగి చూసి పిల్లలు కనిపించక గందరగోళంగా పిలుస్తుంది. వాళ్లు అడవివైపు వెళ్లడం చూసి అయ్యో నా పిల్లలు అంటూ అమ్మ భయపడుతుంది. మ్యాక్స్, క్లోయి, చిప్ ముగ్గురు చీకటి అడవిలోకి వెళ్ళిపోతారు. క్లోయి ఒక వేరుపై తడబడి పడిపోతుంది. మోకాలిమీద గాయమయ్యి అమ్మా అంటూ ఏడుస్తుంది. మ్యాక్స్ ఆమెను లేపి పెద్ద పచ్చిక కప్పుకున్న రాయిని చూపిస్తూ అదే గర్జించే రాయి అంటాడు. చిప్ ఆ రాయిని వాసన చూసి భయపడి వెనక్కి తగ్గే బీప్ అని శబ్దం చేస్తాడు. రాయి లోపల నుంచి భయంకరమైన శబ్దం వినిపించడంతో మ్యాక్స్, క్లోయి భయంతో కదలకుండా నిలబడిపోతారు. రాయిలో పగులు పడుతుంది. మ్యాక్స్ ఆసక్తిగా చూస్తాడు. క్లోయి చెట్టు వెనుక దాక్కుంటుంది. పచ్చ రంగు చిన్న డైనో తలను బయటకు పెట్టి తుమ్మగానే పొగ వస్తుంది. క్లోయి ఏడుపు ఆపి అయ్యో దీనికి అమ్మ లేదా అంటూ జాలి పడుతుంది. ఆ భూమి కంపించినట్టు అనిపిస్తుంది. పెద్ద నీడ పడుతుంది. చిప్ బీప్ బీప్ అంటూ భయపడతాడు. పెద్దమామ డైనో వచ్చి పిల్లలను చూసి భయంకరంగా గర్జిస్తుంది. మ్యాక్స్ క్లోయి చేతిని పట్టుకుని పరిగెత్తు క్లోయి పరిగెత్తు అంటూ పరుగెత్తుతాడు. ముగ్గురు బురదలో జారి పడిపోతారు. భయంతో బురదంతా అంటుకుపోతుంది. మ్యాక్స్ తన చెల్లిని చూసి ఇది నా తప్పే, నన్ను క్షమించు అంటూ బాధపడతాడు. దూరం నుంచి మ్యాక్స్, క్లోయి అంటూ అమ్మ స్వరం వినిపిస్తుంది. ఆశ కలుగుతుంది. అమ్మను చూసిన వెంటనే పరుగెత్తి ఆమెను కౌగలించుకుని ముగ్గురు కలిసి ఏడుస్తారు. మ్యాక్స్ తల వంచి నేను అబద్ధం చెప్పాను, రూమ్ శుభ్రం చేయడం నాకు ఇష్టం లేదు అంటాడు. క్లోయి కూడా నేను కలిసి వచ్చాను, మమ్మల్ని క్షమించండి అని చెబుతుంది. అమ్మ వాళ్లను కౌగలించుకుని నిజం చెప్పినందుకు ధన్యవాదాలు అంటూ నవ్వుతుంది. చిన్న రెక్సీ వాళ్ల వెనుకనే వస్తుంది. దాన్ని చూసి మ్యాక్స్ సంతోషపడతాడు. దూరంలో మామ డైనో నిలబడి తన బిడ్డను సురక్షితంగా చూసుకుంటూ ఉంటుంది. అమ్మ అంటుంది సరే ఇప్పుడు ఇంటికి వెళ్లి స్నానం చేసి భోజనం చేద్దాం. రూమ్ శుభ్రం చేస్తే డైనో గుహలా ఒక టెంట్ వేస్తాం అని అమ్మ చెబుతుంది. అందరూ ఇంటి పెరట్లో నిలబడి చిన్న రెక్సీకి చేతులు ఊపుతూ వీడ్కోలు చెబుతారు. రూమ్ శుభ్రంగా మారుతుంది. దుప్పట్ల గుహలో అందరూ కలిసి ఆనందంగా ఉంటారు. లియో చిన్న డాన్స్ చేస్తూ నిజం చెప్పడం బాగుంటుంది ఏ అంటూ నవ్వుతాడు. లియో పెద్ద నవ్వుతో గెల్లుతూ ముద్దు పెట్టి వీడ్కోలు చెప్పి మాయమవుతాడు. Hey everyone, thanks for watching the video. Don't forget to like, subscribe, share with your friends and hit the bell icon. And any idea what the next video will be? A dinosaur adventure! Don't forget to put your guesses in the comments.